కూటమి పార్టీలు ప్రజలకిచ్చిన హామీల్లో ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై అధ్యయనం మొదలుపెట్టింది. ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరు పర్యటనకు వెళ్లింది. కర్ణాటకలో ఈ పథకం అమలవుతున్న తీరును సబ్ కమిటీ అధ్యయనం చేసింది. బస్సులో స్వయంగా ప్రయాణించి పథకం అమలు ఎలా ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో పాటు సీఎం సిద్ధరామయ్యతోనూ ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ పథకం అమలు ద్వారా మహిళలకు ఎంతో ప్రయోజనం ఉందని మంత్రి వంగలపూడి అనిత అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఏపీలో అమలు చేస్తామన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము చాలా ఎలా ఉంటుందో అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలకు ఎంత ఉపయోగపడుతుందో అన్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. ఇది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం స్కీమ్ అమల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సమగ్రమైన విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు కర్ణాటకలో పరిశీలించి మిగిలిన రాష్ట్రాలకు త్వరలోనే వెళ్లనుంది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఎలాంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 2-3 నెలల్లో ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.